సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. 28/12/2023 నుండి 5/2/2024 వరకు కుజుడు తన స్వక్షేత్రాన్ని వదిలి తన మిత్రక్షేత్రమైన ధనుస్సు రాశిలోకి సంచారం చేయడం అనేది జరుగుతోంది. ధనుస్సు రాశికి రాశాధిపతి వచ్చి గురువు అయితే, ఈ కుజుడు వెళ్ళి యొక్క మూల 4 పాదాలు, అలాగే పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం మీద ఈయన ఈ 5వ తారీఖు వరకు, అంటే ఫిబ్రవరి 5 వరకు ఈయన సంచారం చేయడం అనేది జరుగుతోంది. అయితే ఇక్కడున్న నక్షత్రాల్లో కానీ చూసుకుంటున్నప్పుడు ఈయనకి మూలా నక్షత్రము, అలాగే మనకి ఉత్తరాషాఢ నక్షత్రానికి వచ్చేటప్పటికి వీళ్ళిద్దరికీ మిత్ర నక్షత్రాలే కాబట్టి, అంటే ఆ యొక్క గ్రహాధిపతులు వచ్చే మిత్రులే కాబట్టి ఎక్కువ శాతం వీళ్ళకి అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క కుజుడు ధనుస్సు రాశిలో సంచారం చేయడం వల్ల ద్వాదశ రాశుల వారికి ఎటువంటి శుభ ఫలితాలు ఉండబోతున్నాయి, ఎటువంటి పనులు చేయవచ్చు, ఎటువంటి అశుభ ఫలితాలు ఉంటున్నాయి, ఎటువంటి పనులు చేయకూడదు అనే విషయాన్ని ఇక్కడ మనం తెలుసుకుందాం. కన్యారాశి వారికి కానీ చూసుకుంటే వీళ్ళకి తృతీయ స్థానంలో ఉన్న కుజుడు వచ్చి చతుర్థంలోకి వెళ్ళాం. ఎప్పుడైతే చతుర్దశ అంటే అర్ధాష్టమ కుజుడిగా ఈయన సంచారం చేయడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే అర్ధాష్టమ కుజుడిగా చేస్తారో అక్కడ తల్లి ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించాలి. వాహనాలు నడిపేటప్పుడు లేదా ఎవరైనా బయట వాళ్ళ వాహనాలు తెచ్చుకుని నడిపేటప్పుడు ఇలాంటి విషయాల్లో తప్పనిసరిగా జాగ్రత్త అనేది చాలా అవసరంగా ఇక్కడ ఈ కన్యారాశి వాళ్ళకి కనబడుతోంది. అలాగే ఈ చతుర్థ స్థానంలో కుజుడు వల్ల ప్రాథమిక విద్య ఎవరైతే చదువుతున్నారో వాళ్ళందరూ కూడా కాస్త శ్రద్ధ పట్టి విద్యార్థులు అనేవి చదవాలి. ఎలాగా మనం భూములు అదే ఆస్తుపాస్తులు కొనేటప్పుడు మాత్రం, ఇలాంటి ఇల్లు కొనేటప్పుడు మాత్రం తగు జాగ్రత్తలు అనేవి తప్పనిసరిగా తీసుకోవాలి. అలాగే కాస్త మధ్య మధ్యలో బంధువులతో చిన్న చిన్న విరోధాలు ఏర్పడే అవకాశం, వివాదాలు ఇలాంటి వాటికి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్త వహించాలి. అదే నా అనుకున్న వాళ్ళు, అంటే దగ్గర అనుకున్న వాళ్ళ యొక్క అనారోగ్యాలు కావచ్చు, లేకపోతే వాళ్ళ యొక్క ఇబ్బందులు, శారీరక ఇబ్బందులు కావచ్చు, వాళ్ళ కష్టం కావచ్చు, ఏదైనా సరే కొంత మిమ్మల్ని మానసిక చింతనకి, మానసిక ఆందోళనకి గురి చేసే అవకాశం అనేది కనబడుతోంది. అలాగే ప్రతి పనిలోనూ కూడా నిరుత్సాహము, నిస్పృహ అనేది అప్పుడప్పుడు కనబడుతూ ఉండడం అనేది జరుగుతుంది. అలాగే అనవసరంగా మానసిక విచారణ అనేది ఎక్కువగా చేస్తారు కాబట్టి అలాంటి విషయాల్లో కొద్దిగా దూరంగా ఉండడం అనేది మంచిది. అలాగే చేసే ఉద్యోగాల్లో, అంటే మీరు ఏదైతే ఉద్యోగాల్లో, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఏదైతే చేస్తున్నారో వాటిలో పై అధికారులు ఏదో అన్నారు కదా అని చెప్పి పదవులు వదిలేయడము, లేదా పదవి అంటే కొత్త పదవులు వెతుక్కోవడము, ఇవన్నీ కూడా అంత పెద్ద అనుకూలమైన పరిస్థితుల కింద గోచరించడం అనేది అవ్వడం లేదు. అలాగే స్త్రీలకి ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా స్త్రీలు మాత్రం ఈ యొక్క గర్భ సంబంధమైన ఇబ్బందుల విషయాలు ఏమైనా వస్తే మాత్రం తప్పనిసరిగా ఈ యొక్క వైద్యుని మాత్రం సంప్రదించాలి. అలాగే ఈ యొక్క రాశి వాళ్ళకి కానీ, కన్యారాశి వాళ్ళకి కానీ చూసుకుంటున్నప్పుడు వీళ్ళకి ఈ యొక్క కుజుడు తృతీయాధిపతి అయినా కూడా ఈ యొక్క సోదరి యొక్క సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో అందవు. అలాగే వీళ్ళకి కాస్త ఇంటికి వచ్చేటప్పటికి తిరిగి ఇంటికి వచ్చినా కూడా ఏవో వీళ్ళకే ఇంకా ఎక్కువ పనులు పడడం అనేది ఉంటుంది. విద్యార్థి సామాన్యంగా ఉంది. అలాగే ఎవరైనా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా కొంతవరకు గడించడం అనేది ఉంటుంది, కానీ పూర్తి స్థాయిలో కొంత స్థాయిలో వీళ్ళకి లాభాలు చవిచూడడం అనేది ఉండదు. అలాగే వాహనాలు మాత్రం అతివేగంగా నడపడం అనేది మంచి పద్ధతి కాదు. అలాగే ఇక్కడ ఈ యొక్క కన్యారాశి వాళ్ళకి కానీ చూసుకుంటే ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం ఎవరైనా కాస్త అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం అనేది మంచిది. భార్యాభర్తల విషయాల్లో వాటిల్లో అనుకూలంగా ఉంటుంది. వివాహం కాని స్త్రీ పురుషులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, వీళ్ళకి కాస్త అవకాశాలు లభించడం అనేది ఉంటుంది, కానీ వివాహ విషయాల్లో మాత్రం ఆలస్యం అయ్యే అవకాశం ఈ కుజుని యొక్క సంచారం వల్ల మాత్రం ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీరు ప్రతి నిత్యము సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవడం, అలాగే సుబ్రహ్మణ్య సంబంధించిన ఏవైనా స్తోత్రాలు పారాయణ చేసుకోవడం, లేదా మాకు ఇంకా ఎక్కువగా ఇబ్బందిగా ఉంది అనుకున్నప్పుడు వెండి పాములు ఉంటాయి కదా మనకి పడగవి, అవి తీసుకెళ్ళి సుబ్రహ్మణ్య స్వామి గుళ్ళు ఎక్కడైనా హుండీలో వేయడం, ఇలాంటివి చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. అయితే ఇప్పుడు మనం ఈ కుజుని యొక్క సంచారం వల్ల ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం కదా. అయితే వీళ్ళకి ఈ యొక్క ప్రతి గ్రహానికి కూడా మనకి మార్పు చెందినప్పుడు కొన్ని గ్రహాలు
ఒక నెలలో మారుతాయి, కొన్ని గ్రహాలు 45 రోజులకి, కొన్ని గ్రహాలు 18 నెలలు, ఇలా వాటి యొక్క నిడివిని బట్టి గ్రహాల యొక్క మార్పులు ప్రతి రాశిని మనకి ప్రతి రాశికి మార్పు చెందడం అనేది ఉంటుంది. ఆ మార్పు చెందినప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే కొన్ని రాసుల వారికి శుభ ఫలితాలు, కొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలు అనేవి ఖచ్చితంగా కనబడతాయి. అందరికీ ప్లస్ పాయింట్లు ఉండవు, అలా అని చెప్పి అందరికీ మైనస్ పాయింట్లు ఉండవు. ఏదో ఆ సమయం ఏదైతే ఆ గ్రహం ఎన్ని రోజులైతే ఎన్ని నెలలైతే అక్కడ సంచారం చేస్తుందో ఆ సంచారిస్తున్న సమయంలో ఆ గ్రహం మాత్రమే ఇచ్చే అశుభ ఫలితాలు శుభ ఫలితాలుగా మనం చెప్పుకుంటున్నాం. అయితే కానీ పూర్తిగా ఇవే ఫలితాలు పూర్తి స్థాయిలో ఉంటాయి అని చెప్పుకుందుకు లేదు. ఎందుకంటే దీంతో పాటుగా జన్మరాశి ఫలితాలు కూడా ఉంటాయి, అంటే మనం వ్యక్తిగత జన్మజాతకాలు కూడా ఉంటాయి. కాబట్టి దీనితో పాటు వాటిని కూడా పరిశీలనలోకి తీసుకోవాలి ఈ యొక్క రాశులతో పాటు. కాబట్టి ఈ యొక్క మనం ఇందాక చెప్పుకున్నవన్నీ కూడా మీకు గోచార ఫలితాలతో పాటు మీ జన్మజాతకాలకు కూడా అనుసంధానం చేసుకుంటూ మాత్రమే ఈ యొక్క మీరు ఈ యొక్క వాటిని పరిశీలనలోకి అనేది తీసుకోవాలి.